కీర్తి ప్రపంచ నలుమూలలా విస్తరించే విధంగా ఈసారి మహాజాతర నిర్వహించబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. 2026లో జరిగే జాతరకు భక్తులకు అడవి మార్గాల ద్వారా గద్దెల దగ్గరకు భక్తులు వెళ్లే విధంగా మార్గాలను మంత్రి పరిశీలించారు. జాతర కోసం చేస్తున్న అభివృద్ధి పనులపై కొందరు దేవుడి దగ్గర చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేసి ఆదివాసుల మనోభావాలు దెబ్బతినేలా చేయటం సరికాదన్నారు. 2026 జనవరిలో జరిగే మహాజాతర కోసం 150 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ శాఖ అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. రాబోయే జాతరకు 2026 మరి జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. వాటితో పాటు మరి ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మా ములుగు జిల్లా ఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు, తాడ్వాయి, పస్రా, ములుగు, ఇటు నగరం ఈ సర్కిల్లో పనిచేసేటువంటి పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మరి కొత్త రూట్స్ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం.